నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు వాస్తుకు సంబంధించి మనం మాట్లాడుతూనే ఉంటాం రెగ్యులర్‌గా. మనందరికీ సుపరిచితులు హరివాస్తు నుంచి హరి గారు. ఎన్నో విషయాలు మనకి ఇంటికి సంబంధించి అసలు వాస్తు దేన్ని కాలిక్యులేట్ చేస్తారు? ఎలా చూసుకోవాలి? ఏమిటి అని ఇంతకుముందు చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉన్నాయి. మీరు కూడా మంచి స్పందన లభిస్తుంది మీ నుండి కూడా. సో, ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాం. మామూలుగా కాలిక్యులేషన్ అనేది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. రకరకాల ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే నాకు తెలిసి మొదటిసారి ఆయాది గణితం గురించి మాట్లాడిన వ్యక్తి అని చెప్పొచ్చు హరి గారు. అసలు దేని వలన ఏ రకంగా కాలిక్యులేట్ చేస్తారు? ఈ ఆయాది గణితం అంటే ఏమిటి? ఓన్లీ ఇంటికి సంబంధించి మాత్రమే మాట్లాడతారా? ఇంకా దేనికైనా మాట్లాడొచ్చా? ఈ విషయాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ వీడియో ద్వారా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం హరి గారు. నమస్తే అండి. సో, ఈ ఆయాది గణితం అంటే ఏమిటండి? ఫస్ట్ అది చెప్తూ మనం ఇంటికి సంబంధించి గతంలో కొన్ని వీడియోస్ చేసాం. దీన్ని కాలిక్యులేట్ చేస్తారు అన్నట్టుగా చెప్పారు. సో, ఇంకా దేనికైనా కాలిక్యులేట్ చేస్తారా? అసలు ఆయాది గణితం దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? అంటే మీ ప్రశ్న ఏంటంటే, గణితం అనేది కేవలం ఇంటికి మాత్రమే చేస్తారా? మిగతా దేనికైనా చెయ్యొచ్చా అనేది చేయొచ్చా? కండిషన్. సో, సింపుల్‌గా మీరు చెప్పిన దానికి ఆన్సర్ అయితే ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ కాలిక్యులేషన్ అని ఒక సింపుల్ లైన్ చెప్పేసేయొచ్చు. ఓకే. అంటే ప్రతీదీ మనం గణితంతోనే చేయాలి. గణితంతోనే చేసి వాడాలి. ఇది ఖచ్చితమైన సిద్ధాంతం. కానీ అలాగని చెప్పి ప్రతిదాన్ని మనం యూజ్ చేసుకుంటూ పోతే మాత్రం నిజంగా అన్నీ చేయలేం. ఎందుకంటే ఈ కాలంలో నిజంగా అంతటి నిపుణులు ఉన్నారా అంటే చాలా కష్టమైనది. సో ఫస్ట్ గణితము అన్నారు. గణితం ఎందుకోసం అనే ఒక ప్రశ్న వేశారు. గతంలో కూడా మనం చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నామంటే ఒక హస్బెండ్ వైఫ్ లేదా ఒక అమ్మాయి అబ్బాయి మ్యారేజ్కి బిఫోర్ ఏదైతే మ్యాచ్ చేస్తారో వాళ్ళ రాసులు కానీ వాళ్ళ నక్షత్రం కానీ వాళ్ళ పేర్లకు కానీ, సో ఈ నక్షత్ర పొంతన ఏదైతే ఉంటుందో ఈ పొంతన చేస్తే వీళ్ళిద్దరి యొక్క మ్యాచింగ్ ఎలా ఉండబోతుంది, ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. అయితే అబ్బాయి అమ్మాయికి సంబంధించిన మ్యాచింగ్ చూసేటప్పుడు చాలా డెప్త్కి వెళ్ళి చూడాలి. కానీ జస్ట్ ఒక బేసిక్గా అందరి ముందు చూసేది ఏంటంటే జస్ట్ నక్షత్రాలు చూసి వీళ్ళిద్దరికి ఇలా ఉంది, పర్వాలేదు, ఇన్ని గుణాలు వచ్చాయి, ఓ 18 వస్తే బాగుంటుంది, 20 వస్తే బాగుంటుంది, 25 అయితే ఇంకా మంచిది, 30 అయితే ఇంకా మంచిది, 36 అయితే ఇంకా మంచిది అని మాట్లాడతాం. అయితే గణితం చేయడము అనేది ఈ రోజు వరకు కూడా చాలా మంది క్వశ్చన్ మార్కే ఉంది. అసలు ఏం గణితము, ఇంటికి ఎందుకు చేయాలనే కండిషన్స్ చాలా వరకు ఉన్నాయి. ఒక మనిషి శరీరం ప్రాణం లేకుండా ఉంటే దాన్ని శవము అంటాం. జస్ట్ ఒక బాడీ అంతే. సో ఈ ప్రాణం లేనప్పుడు ఈ శరీరాన్ని ఒక రోజు కూడా ఇంట్లో ఎవరు పెట్టుకోరు. అదే రోజు తీసేసి కాల్చడము, పొడి చేయడము చేసేస్తారు. అలాంటి వాల్యూ లేని బాడీ లాగానే ఒక హౌస్ ఉంటుంది సేమ్. కానీ ఒక ఆర్టిఫిషియల్గా దాన్ని డిజైనింగ్ చేసి పెయింట్ వేసి మొత్తం ఎలివేషన్ చేసి కనిపించడానికే ఉంటుంది. కానీ దానిలో ప్రాణం ఏది ఉంది అనేది ఎవరికీ తెలియదు. సో వీటికి కొన్ని క్యాలిక్యులేషన్స్ మనకు మహర్షులు ఇచ్చారు. ఆయాది గణితం, ఆయము అంటే ధనము, వ్యయము, నక్షత్రము, వారము, తిథి, అంశ, ఇలా ఎన్నో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఈ క్యాలిక్యులేషన్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే ఈ యొక్క మనిషి ఎప్పుడు పుట్టాడు, ఏ టైంకి పుట్టాడు, ఏ రాశిలో పుట్టాడు, ఏ నక్షత్రంలో, ఏ ఘడియలో, మనకు ఉత్తరాయణంలోన దక్షిణాయనంలోన ప్రాపర్ మెజర్మెంట్స్ అన్ని మన దగ్గర ఉంటాయి. దీనితో ఈ మనిషి ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాడు అనేది క్యాలిక్యులేట్ చేసేసి చెప్పేచ్చు. రైట్. ఇప్పుడు ఒక ఇంటికి క్యాలిక్యులేషన్ చేసి ఎలా చెప్తారు? ఎవరూ చెప్పలేరు. ఆ చెప్పే వ్యక్తిని స్థపతి అనొచ్చు, లేదంటే ఒక వాస్తు వ్యక్తి అనొచ్చు. సో పర్టికులర్గా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు. ఆ క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఇంటికి సంబంధించిన పొడవెంత, వెడల్పు ఎంత, టోటల్ చుట్టుకొలత ఎంత, లోపల కొలతలు ఎంత, బయట కొలతలు ఎంత, వీటిలో ఏ కొలత తీసుకోవడం వల్ల ఎలాంటి లాభ నష్టాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు ఒక కొడుకు పుట్టబోతున్నాడు. ఈ కొడుకు కరెక్ట్గా ఇంకొక 1 అవర్లో డెలివరీ ఉంది. ఎవరికో ఒకరికి అనుకుందాం 1 అవర్లో డెలివరీ ఉంది. మీ చేతిలో అతన్ని పుట్టించే ఒక కెపాసిటీ ఉంది. అయితే గంట తర్వాత పుట్టినోడు ఈ వరల్డ్లోనే ఒక ఫేమస్ క్రికెటర్ అవుతాడు అనే ఒక జాతకం ఆ టైం నడుస్తుంది. అలా కాకుండా గంట ముందుకు పెడితే ఎక్కడో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాడు,
సో మీరు ఏం చేస్తారు? ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేస్తారు? గంట మీరే తర్వాత- ఆపరేషన్ చేస్తారు, గంట తర్వాత సెలెక్ట్ చేస్తారు. రైట్? మీకు ఎట్లా తెలిసింది? ముందే మనకు తెలుసు కాబట్టి. ముందే తెలుసు. ఒక ఇండివిజువల్ పర్సన్కి ఇవన్నీ తెలియదు. అయితే ఒక ఇంటి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆ క్యాలిక్యులేషన్ యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఆదాయం ఎంత ఉంటుంది, ధనం ఎంత, వ్యయం ఎంత, ఆయాది గణితం ఏది, యోని ఎంట్రన్స్ ఏది, తిథి ఏంటి, వారం ఏంటి, ఈ నక్షత్రం ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే ఆ ఇంటి యొక్క స్వభావం ఎలా ఉండబోతుంది అనేది ముందుగా మేము లెక్క కడతాం. ఓకే. అలాంటి లెక్కలతోనే ఒక ఇంటి నిర్మాణానికి కొలత ఇచ్చినప్పుడు ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ మరి ఇది ఇంటి వాళ్ళకు మ్యాచ్ అయిందా లేదా అనేది చాలా మందికి తెలియదు. ఇంటి లోపల ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి నక్షత్రాలు తీసుకొని, జన్మ నక్షత్రాలు, వీళ్ళ నక్షత్రాల యొక్క ఫ్రీక్వెన్సీకి ఇంటి యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసినప్పుడు వీళ్ళు ఆ ఇంటిలో అడుగుపెట్టిన మరుక్షణం అబ్బా ఎంత పీస్ఫుల్ ఉంది, ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ అని మాట్లాడతాం. దీనికే మనం ఈ గణితం చేసేది. ఇది గణితం Okay. సంబంధించిన లెక్క. అయితే కొంతమంది ఈ ఇంటికి సంబంధించిన గణితం చేయకుండానే ఇల్లు మొదలు పెట్టేస్తారు, ఇల్లు కట్టేస్తారు, ఉండిపోతారు. మరి ఇట్లాంటి వాళ్ళు, సార్ మీ వీడియో చూసాం, చూసిన తర్వాత ఇప్పుడు మనం ఆ ఇంటికే గణితం మేము చేయలేదు, మరి మేము ఏం చేయాలి? ఇప్పుడు ఇల్లు పీకి మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ కట్టాలంటే మాతో కాని పని. మరి ఇదే గణితం ప్రకారం ఇంకేమన్నా మేము చేయవచ్చు? ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అయింది, మేము రెనోవేషన్ చేద్దాం అనుకుంటున్నాం. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇల్లు చూసి ఇంటి యొక్క వెడల్పు యొక్క క్యాలిక్యులేషన్ కానీ, ద్వారం లోపలి కొలత కానీ, బయట కొలత కానీ, క్యాలిక్యులేషన్ కానీ, హౌస్ కి సంబంధించిన సంప్ ఏదైతే ఉందో సంపుకి సంబంధించిన క్యాలిక్యులేషన్ కానీ, ఒక టేబుల్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ కానీ, ఒక బిందెకు సంబంధించిన క్యాలిక్యులేషన్ కానీ, ఒక మంచానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ కానీ, ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ చేసినప్పుడు వాళ్లకు మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీస్ అక్కడ జనరేట్ అవుతాయి. ఆ ఇంటి లోపల ఆ ద్వారం నుంచి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ విడత ఏదైతే ఉందో ఆ విడతకి సంబంధించిన వైబ్రేషన్స్ వాళ్ళకు మ్యాచ్ అయినప్పుడు ఆ ఇల్లు ప్రశాంతతనిస్తుంది. ఓకే. ఒక ఇల్లు కట్టినంత మాత్రాన కోటీశ్వరులు అవుతారు, లంకె బిందెలు పడతాయని నేను ఎక్కడ చెప్పలేదు, చెప్పను కూడా, ఇన్ ఫ్యూచర్లో కూడా చెప్పను. ఈ మెజర్మెంట్స్ మనం పాటిస్తే ఒక స్మూత్ లైఫ్ ఉండడానికి ఇది తోడ్పడుతుంది. ఒక అనుకూలమైన భర్త ఉంటే, అర్థం చేసుకునేవాడు ఉంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక గంట సేపు లేట్ అయినా, నువ్వు ఇంటర్వ్యూకి పోతావు కదా, సరే పర్వాలేదు, లేట్ అయినా పర్వాలేదు, నేను అండర్స్టాండ్ చేసుకోగలుగుతాను అంటే ఎలా ఉంటుంది? నువ్వు 6 గంటలకు వస్తా అన్నావు, 6:30 అయింది, ఎట్లా లేట్ అయింది అంటే ఎట్లా ఉంటుంది? అంటే అర్థం చేసుకునే లక్షణాలు వేరే ఉంటాయి, అర్థం చేసుకోలేని లక్షణాలు వేరే ఉంటాయి. కాబట్టి ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఏంటంటే ఒక ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటే మనకు పీస్ఫుల్గా మన లైఫ్ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ గణితం అనేది తోడ్పడుతుంది. మొట్టమొదటిగా ఇంటికి చేస్తే నంబర్ 1, ఇంకా మనం డెప్త్కి వెళ్తే పూర్వం మాత్రమే రాజమహారాజులు పాటించే వాళ్ళ చైర్కి క్యాలిక్యులేషన్ ఉంటుంది, వాళ్ళు పడుకునే మంచానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది, వాళ్ళ లాకెట్కి క్యాలిక్యులేషన్ ఉంటుంది, వాళ్ళ కిరీటానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది, కంచానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇలా ఎన్నో క్యాలిక్యులేషన్స్ పూర్వమైతే రాజమహారాజులే వాడారు. ఈ రోజు వరకు ఎవరు వాడలేదు, సాధారణ పబ్లిక్కి లేవు. మీరు టెంపుల్కి వెళ్తే టెంపుల్లో స్వామివారి నక్షత్రాన్ని బేస్ చేసుకొని అక్కడ వాడే పాత్రలన్నీ వాడతారు. లోపల పాత్రలు తీర్థం ఇవ్వడానికి ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ త్రూ చేస్తారు. చాలా మందికి తెలియదు, తెలియని వాళ్ళు తెలుసుకోండి, వ్యతిరేకమైన కామెంట్లు వేస్ట్. సో ఇలా క్యాలిక్యులేషన్స్ ఈ ఆయాది గణితంతో ఎన్నో చేయొచ్చు. తెలియని వాళ్ళకు ఒక ఇల్లు మాత్రమే చేస్తారు, మిగతావన్నీ మాకు తెలియదండి, ఎలా చేయాలో కూడా తెలియదు. హస్త ప్రమాణం, తాళం ప్రమాణం, వితస్తి ప్రమాణం, అంగుళ ప్రమాణం, మానాంగుళం, మాత్రాంగుళం, యవాంగుళం, ఇట్లా డెప్త్కి వెళ్తే 32 రకాల నుంచి 42 రకాల క్యాలిక్యులేషన్స్ విధానాలు ఉంటాయి. అవన్నీ స్టడీ చేసిన వ్యక్తి నేను, అన్ని రకాలు తెలుసు. మార్కెట్లో అందరికీ తెలిసింది ఒకటే, కేవలం గజంతో చేయడం, అంతే, దాని మించి తెలియదు. ఈ డెప్త్కి వెళ్ళి చేయాలంటే కనీసం 6 నెలలు దాని మీద మాత్రమే ప్రాక్టీస్ చేసిన ఒక్క గణితమే. ఫైనల్గా అసలు ముందుకెళ్ళాలేదా డిసిషన్ తీసుకొని ఎస్ దిస్ ఈజ్ రైట్,
ఏన్షియంట్ ఆర్కిటెక్చర్లో ఇది వాడారు అని కన్ఫర్మ్ చేసుకొని ఇంకా అదే ముందుకు తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇదండి మొత్తం సమాచారం. సో చాలా అంటే చాలా చక్కగా వివరించారు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఆయాది గణితం అసలు దేనికి ఉపయోగపడుతుంది, ఎలా వాడాలి, దేనికి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. హరివాస్తుకి సంబంధించి హరిగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.